బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో కమిటీల నియామకం జరిగింది. శేర్లింగంపల్లి నుంచి బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన గాంధీ రేవూరి ప్రకాష్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ ఎన్ఎం పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ గా కె శంకరయ్య, కోరం కనకయ్య, రామ్దాస్ మాలోత్, యశస్విని రెడ్డి, రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, సుంకరి రాజు, టి రవీందర్ రావు, యాదవ్ రెడ్డికి ఎస్టిమేట్స్ కమిటీలో ఛాన్స్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో కమిటీల నియామకం జరిగింది. పీఏసీ చైర్మన్ గా అరకేపూడి గాంధీని నియమించారు. శేర్లింగంపల్లి నుంచి బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గాంధీ గెలిచారు. సభ్యులుగా రేవూరి ప్రకాష్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ ఎన్ఎంను నియమించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, మాగంటి గోపీనాథ్, సిహెచ్ విజయరమణారావులను అవకాశం కల్పించారు. ఎస్టిమేట్ చైర్పర్సన్ గా ఎన్ పద్మావతి రెడ్డిని నియమించారు. ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, డి సుధీర్ రెడ్డి, కోరం కనకయ్య, రామ్దాస్ మాలోత్, యశస్విని రెడ్డి, రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, సుంకరి రాజు, టి రవీందర్ రావుకు అవకాశం కల్పించారు. పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ గా కె శంకరయ్యను నియమించారు. తెలంగాణ అసెంబ్లీలో కమిటీల నియామకం జరిగింది. పీఏసీ చైర్మన్ గా అరకేపూడి గాంధీని నియమించారు. శేర్లింగంపల్లి నుంచి బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గాంధీ గెలిచారు. సభ్యులుగా రేవూరి ప్రకాష్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ ఎన్ఎంను నియమించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, మాగంటి గోపీనాథ్, సిహెచ్ విజయరమణారావులకు అవకాశం కల్పించారు. ఎస్టిమేట్ చైర్పర్సన్ గా ఎన్ పద్మావతి రెడ్డిని నియమించారు. ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, డి సుధీర్ రెడ్డి, కోరం కనకయ్య, రామ్దాస్ మాలోత్, యశస్విని రెడ్డి, రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, సుంకరి రాజు, టి రవీందర్ రావుకు అవకాశం కల్పించారు. పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ గా కె శంకరయ్యను నియమించారు. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, తెలంగాణ అసెంబ్లీలో కమిటీల నియామకం జరిగినట్టు తెలిసింది, డీటెయిల్స్ ఇవ్వండి. అంటే మొత్తానికి ఏదైతే అసెంబ్లీ ఏర్పడిన తర్వాత అసెంబ్లీలోని అంటే ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో వాటికి సంబంధించి వివిధ కమిటీలు ఎప్పుడూ ప్రభుత్వం నియమిస్తూ వస్తుంది. అందులో కేవలం అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే కాకుండా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళతో కలిపి ఈ కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు ఏర్పాటు చేసే క్రమంలో ముఖ్యంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని ఉంటుంది. దాని ద్వారా ఏదైతే బడ్జెట్ కానివ్వండి, బడ్జెట్ లో చేసిన ఖర్చులు కానివ్వండి, లేకపోతే దాన్ని చూపించిన పద్ధతులకు సంబంధించి రెండు పార్టీలు అంటే అటు పాలకపక్షం అలాగే విపక్షం కూడా కలిసి దీనికి సంబంధించిన స్క్రూటినీ చేసే ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడం కోసం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంటుంది. అందులో దానికి చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అరకేపూడి గాంధీని నియమించడము, అంతేకాకుండా అందులో ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ప్రశాంత్ రెడ్డిని, గంగుల కమలాకర్ ని, మాగంటి గోపీనాథ్ని, సిహెచ్ విజయరమణారావుని, అలాగే రేవూరి ప్రకాష్ రెడ్డిని, చిక్కుడు వంశీకృష్ణ ఎన్ఎం ని నియమించడం జరిగింది. అయితే వీటితో పాటు మరొక ఇంపార్టెంట్ కమిటీ అయితే ఎస్టిమేషన్ కమిటీ ఉంటుంది. ఎస్టిమేషన్ కమిటీకి చైర్పర్సన్ గా పద్మావతి రెడ్డి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ వైఫ్ ని చేయడం, అంతేకాకుండా ఎస్టిమేట్ కమిటీలో మెంబర్లుగా సునీతా లక్ష్మారెడ్డిని, సుధీర్ రెడ్డిని, అలాగే కోరం కనకయ్యని, రామ్దాస్ మాలోత్ ని, యశస్విని రెడ్డిని, రాకేష్ రెడ్డిని, అలాగే ప్రభాకర్ రావు, సుంకరి రాజు, టి రవీందర్ రావుని, అలాగే యాదవ్ రెడ్డి కూడా ఎస్టిమేషన్ కమిటీలో ఛాన్స్ కల్పించడం జరిగింది. అంతేకాకుండా పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ గా మాత్రం కె శంకరయ్య నియమించారు. అంటే వీటన్నిటి ద్వారా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను
ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఏవైతే యాక్టివిటీస్ జరుగుతాయో వీటన్నింటినీ ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. పరిశీలించి ఏదైనా తప్పులు ఉన్నప్పుడు వాటి నివేదికల్ని అసెంబ్లీలోనూ మరోవైపు శాసనమండలిలోనూ ప్రవేశపెట్టి దానికి సంబంధించిన డిస్కషన్ కూడా జరుగుతుంది. దీని ద్వారా ఏదైతే ప్రభుత్వము తీసుకున్న చర్యలు ఉన్నాయో వాటన్నిటిలో ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసేందులో భాగంగానే మనకి ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీల్లో ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంబంధించిన లిస్టు రిలీజ్ చేశారు. వీళ్ళందరూ త్వరలోనే దీనికి సంబంధించిన ఛార్జ్ తీసుకుంటారు. రైట్ చిదంబర్ రెడ్డి, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి ఇవాళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందుంచాలని స్పష్టం చేసింది. 4 వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని కోరింది. గడువులోపు ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లయితే సుమోటోగా మరోసారి విచారణ చేస్తామని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఎక్స్ వేదికగా హరీష్ రావు స్పష్టం చేశారు. దీంతో తెలంగాణలో ఉప ఎన్నికలకు సంకేతాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలోని కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. దీనికి ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పే నిదర్శనంగా నిలుస్తుంది. ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు వెల్లడించింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎప్పటి వరకు వాదనలు వినాలి, ఎప్పట్లోగా ప్రొసీడింగ్స్ పూర్తి చేయాలి అన్న దానిపై షెడ్యూల్ విడుదలకు సైతం కోర్టు ఆదేశించింది. 4 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలి అని హైకోర్టు కోరింది. 4 వారాల్లో షెడ్యూల్ విడుదల చేయకపోతే సుమోటోగా విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. పిటిషన్ల విచారణపై షెడ్యూల్ రిలీజ్ చేయాలని కోర్టు తెలిపింది. బీఆర్ఎస్ బీ ఫామ్పై గెలిచిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లోకి ఫిరాయించిన 3 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి అంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఈ రోజు వాదనలు ముగించింది. అయితే కోర్టు తీర్పుతో బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేల్లో కొంత టెన్షన్ మొదలైంది. అయినప్పటికీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్ కార్యాలయంలో పిటిషన్ ఇచ్చినా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్లు కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు తీర్పుపై స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పార్టీని ఫిరాయించినందుకు డిస్క్వాలిఫై చేయాలి అంటూ స్పీకర్ కార్యాలయంలో నోటీసులు ఇచ్చామని, ఇప్పటివరకు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు అని వారు పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు వేటు వేయాలి అని స్పీకర్కు ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. న్యాయవాదులతో కూడా చర్చించవలసిన అవసరం ఉన్నది. ఆ హైకోర్టు తీర్పు పైన డివిజన్ బెంచ్కి పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి హైకోర్టు తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత డివిజన్ బెంచ్కి పోయే ఆలోచన కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యాంటీ డిఫెక్షన్ బిల్ ఉండగా కూడా చాలామంది పార్టీలు మారడము, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అనేక సందర్భాలలో విభిన్నమైన తీర్పులు ఇవ్వడం కూడా జరుగుతున్నది. వాటిని కూడా స్టడీ చేయవలసిన అవసరం ఉన్నది. సుప్రీంకోర్టు
5 జడ్జెస్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది, 3 జడ్జెస్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది, మన హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఒక తీర్పు ఇచ్చింది. వీటన్నిటి నేపథ్యంలో చట్టపరంగా న్యాయపరంగా అధ్యయనం చేసి తీర్పు మరోవైపు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా కోర్టు తీర్పుపై స్పందించారు. న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. ఉప ఎన్నికలు రావడం తథ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు చెంపపెట్టని స్పష్టం చేశారు. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర శాసనసభాపతి 4 వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నామని తెలిపారు. నేను పాజిటివ్గా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను, 101% మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు రావడం ఖాయం ఖాయం ఖాయం. మన ఈ 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీ కూడా కార్యకర్తలు క్యాడర్ అందరు కూడా మంచిగా అలర్ట్గా ఉండాలి, రెడీగా ఉండాలి. ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తాయి. ఖచ్చితంగా మళ్ళా మనము బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేబోతా ఉన్నాం. ఆ 10 నియోజకవర్గాలను కూడా మన క్యాడర్కి మొత్తం కూడా తెలియజేస్తూ, మరియు దాంతోపాటు ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము, వివేక్ గారు, యావత్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం నిర్ణయం కూడా తీసుకుని ఇలా కోర్టుల పిటిషన్ వేసినందుకు ఇలా అద్భుతమైన పాజిటివ్ రిజల్ట్ వచ్చినందుకు కూడా కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదొక బీఆర్ఎస్ పార్టీ విజయం అని కూడా ఖచ్చితంగా డిసిషన్ మా పిటిషన్స్ ఈ ముగ్గురు శాసనసభ్యులు అయితే ఉన్నారో దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, తెల్ల వెంకట్రావు గారితో పాటు మిగతా 7 శాసనసభ్యుల యొక్క పిటిషన్స్ కూడా స్పీకర్ గారి దగ్గర ఉన్నాయి. మరి మళ్ళీ కోర్టు యొక్క డైరెక్షన్స్ కానీ కోర్టు తీర్పు గురించి వేచి చూడకుండా శాసనసభ యొక్క గౌరవాన్ని ఏదైతే లెజిస్లేటివ్ మనకు ఒక పిల్లర్ 4 పిల్లర్స్లో మనం అనుకుంటాం కదా, 4 పిల్లర్స్లో మనకు అసలు లెజిస్లేటివ్ అనేది ఒక ప్రధానమైన పిల్లర్. మరి దాని యొక్క గౌరవాన్ని, దాని యొక్క ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు స్పీకర్ గారి పైన ఉన్నది. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారి యొక్క ఒత్తిడులకు, ప్రభుత్వం యొక్క ఒత్తిడులకు లోను కాకుండా వారు స్వతంత్రంగా, ఖచ్చితంగా ఇలాంటి అనుమానం లేదు, రాజ్యాంగం ప్రకారంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన అనర్హులుగా ప్రకటించేటువంటి సర్వాధికారాలు స్పీకర్ గారికి ఉన్నాయి. కాబట్టి ఈ ముగ్గురు శాసనసభ్యులతో పాటు మిగతా 7 సభ్యులది కూడా ఎవరైతే పార్టీ ఫిరాయించి బాహటంగా వారు పార్టీ మారనమని చెప్పుకున్నారో ఆ 10 మంది శాసనసభ్యులపైన ఇమ్మీడియట్గా స్పీకర్ గారు వారిపైన కూడా అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి కూడా నేను సవినయంగా స్పీకర్ గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా పిటిషన్స్ ఈ ముగ్గురు ఇక
హైకోర్టు తీర్పు సంబంధించి మనతో మాట్లాడటానికి లాయర్ సుధీర్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. సుధీర్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సుధీర్ గారు, మీరు చూస్తున్నారు హైకోర్టు తీర్పుని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలకి అనర్హత వేటు అనే అంశానికి సంబంధించి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు చెప్పండి. మేము ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా అని 1985 నుంచి స్టార్ట్ అయింది మేడం. అది యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఇది ఇప్పుడు హైకోర్టులో ఇది అసెంబ్లీ సెక్రటరీ గారికి ఇది 4 months లోపల ఇది స్పీకర్ గా డిసిషన్ తీసుకోమని మన హైకోర్టు జడ్జి గారు మన అసెంబ్లీ సెక్రటరీ గారికి జడ్జిమెంట్ ఇచ్చాడు. 4 weeks లోపల ఇది జడ్జిమెంట్ ఏం రాకపోతే అతనే సుమోటోగా ఇది రీఓపెన్ చేసి అతనే ఆర్డర్స్ పాస్ చేస్తాడని చెప్పాడు. హైకోర్టు ఇది ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం మరి స్పీకర్ గారు కానీ ఈ 3 ఎమ్మెల్యేలు మరి డివిజన్ బెంచ్ కి వెళ్తారో ఏమో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది అప్పీల్ కి ఒక 30 days టైం ఉంటుంది. 2 options కూడా ఉన్నాయండి వాళ్ళకి. అయితే సుధీర్ కుమార్ గారు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకి ఈ తీర్పు అనేది చెంపపెట్టుగా భావించవచ్చా? 100% అంతే ఉంటుంది కదా. ఇప్పుడు ఇది గెలిచిన వెంటనే మళ్ళీ 3 months కి 6 months కి పార్టీ మారడం అది కరెక్ట్ ప్రొసీజర్ గా. ఇప్పుడు ప్రజల ఒపీనియన్ తీసుకోకుండా ఏ కాన్స్టిట్యూన్స్ నుంచి అయితే ఎన్నుకోబడ్డారో వాళ్ళని అంటే ఏది కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా తన సొంత లాభాని కోసము పార్టీ మారడం కరెక్ట్ కాదు కదా. అది కాబట్టి ఇది హైకోర్టు ఇచ్చిన ఇది జడ్జిమెంట్ అయితే ఇది బాగానే ఉంది. అంటే ఫుల్ జడ్జిమెంట్ చదివితే గానీ మేము అంటే పూర్తిగా చెప్పడానికి ఉండదు మాకు. అలాగే సుధీర్ కుమార్ గారు, ఈ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మనకి ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. త్వరలోనే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన జోస్యం చెప్పడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారా? అది ఎప్పుడు వస్తుందో ఇప్పుడే మనం చెప్పడం కష్టం అవుతుంది. దీనిపైన ఇది ఇప్పుడు డివిజన్ బెంచ్ ఉంటుంది. ఇది ఇక్కడ అదే అంటే చీఫ్ జస్టిస్ గారు ఇంకా 2 జడ్జెస్ వెళ్ళేసి 3 ధర్మాసనం ఉంటుంది అనమాట, డివిజన్ బెంచ్. అక్కడ మరి రావడానికి ఎంత టైం పడుతుందో మనం కోర్ట్ ప్రొసీడింగ్స్ కరెక్ట్ ఇంత పలానా టైంలో వస్తుందని చెప్పలేము. అదే ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎవరికి ఫేవర్ గా ఇచ్చిన ఎవరికి అగెన్స్ట్ వచ్చినా అక్కడ సుప్రీంకోర్టుకి వెళ్తారు. మళ్ళీ సుప్రీంకోర్టులో ఎంత టైం పడుతుందో కూడా మనం చెప్పడానికి ఉండదు కదా. అసలు స్పీకర్ గారు మరి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరత ఉంది. ఇప్పుడు ఈ 4 weeks లో స్పీకర్ గారి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అయితే సుధీర్ కుమార్ గారు, గతంలో చూసుకుంటే అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు లేదంటే కీలక నేతలు కావచ్చు కొన్ని కమెంట్స్ చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. కాంగ్రెస్ పార్టీ గేట్లు ఓపెన్ చేస్తే చాలు బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుందని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ అనర్హత అంశానికి ఏ విధంగా వారు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇది అంటే ఇప్పుడు ఇది ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఒక భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇంత తొందరగా జడ్జిమెంట్స్ వస్తాయని ఎవరు కూడా ఊహించలేదు. ఇంతకు ముందు స్పీకర్ గారి నిర్ణయం పైనే ఉండేదన్నమాట. స్పీకర్ గారు ఎన్నో ఇయర్స్ టుగెదర్ అది వీళ్ళు వేసిన మన ఇది ఎమ్మెల్యేలు వేసిన ఇది అప్లికేషన్ అలానే పెండింగ్ పెట్టుకునే వాళ్ళు. ఎవరు కూడా హైకోర్టుకి వెళ్ళేసి ఇంత తొందరగా ఇది ఆర్డర్స్ అనేది కూడా తెచ్చుకోలేదు ఎవరు కూడా. అయితే సుధీర్ కుమార్ గారు, ఓవరాల్ గా చూసుకుంటే ఈ హైకోర్టు తీర్పు అనేది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుందా? హైకోర్టు జడ్జిమెంట్ తో బీఆర్ఎస్ పుంజుకుంటుందని మనం చెప్పలేము. ఇప్పుడు మరి ప్రజల్లో మరి రేవంత్ రెడ్డి గారికి ఎంత పాజిటివ్ వస్తుందో మనం అంటే అతను ఇచ్చే స్కీమ్స్ మరి ఎంత బెనిఫిట్ అవుతున్నారో అక్కడ ఇది ఊర్లలో వెళ్తే గానీ మనకు కరెక్ట్ గా తెలియదు. హైదరాబాద్ కొద్దిగా పాజిటివ్ ఉంది, కొద్దిగా నెగిటివ్ టాక్ కూడా నడుస్తుంది. అంటే ఇప్పుడు ఇది బఫర్ జోన్ FTL అయితే ఖచ్చితంగా ఆ కట్టడాలని కూలగొట్టాల్సిందే. కానీ ఆల్రెడీ నిర్మించుకున్న పేదలు ఎంతో చిన్నగా 50 లక్షలు 60 లక్షలు పెట్టిన ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఏం చేసిన అంటే నేరం చేసింది ఏమి ఎవడో బిల్డర్ ఎవడో కాంట్రాక్టర్ చేసిన దానికి అంటే ఇన్నోసెంట్ వారిని బలి చేయడం కరెక్ట్ కాదు అది. కాబట్టి మరి ఇది ప్రజలు ఏ విధంగా పాజిటివ్ గా అంటే ఇది 1 year లో ఇంత తొందరగా ఎలక్షన్స్ లో మళ్ళీ ఇది ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు అనేది మనమైతే ఇప్పుడే చెప్పలేం కదా మేడం మనము. ఓకే, అదేవిధంగా 4 వారాల్లో నిర్ణయం కనుక తీసుకోకపోతే సుమోటోగా కేసు విచారిస్తామని హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. అంటే ఇంకా మున్ముందు ఒకవేళ జరగకపోతే కనుక విచారణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఇది ఇప్పుడు 4 weeks లో స్పీకర్ గారి నిర్ణయం ఏది కూడా రాకపోతే మరి ఇది ఇప్పుడు మన జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి గారు వీళ్ళని డిస్క్వాలిఫై చేసే అవకాశాలు ఉంటాయి. రైట్ సుధీర్ కుమార్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.